ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య గొడవలే ఉంటాయి ఆనంద. ఇద్దరు అన్యోన్యంగా హ్యాపీగానే ఉన్నారుగా. కరెక్టేనండి. శరణ్య ఇంట్లో ఎక్కడా లేదు, ఫోన్ కూడా పనిచేయడం లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం అర్థం కావట్లేదు. అత్తయ్య గారు, మరిది గారు, అత్తయ్య గారు, గదిలో ఈ లెటర్ ఉంది అత్తయ్య గారు. లెటరా? అనన్య, ఏంటమ్మా లెటరు? చూసి చెప్పు. అది తను రాసిందేనా? అత్తయ్య గారు, తనే రాసుంటుంది. ఏం రాసిందో చదువు. అత్తయ్య గారు, శరణ్య అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయిందండి. శరణ్య అవుట్. పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఎందుకు? శరణ్య పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? అసలు ఆ లెటర్లో ఏం రాసుంది? అనన్య, త్వరగా రాసింది రాసినట్టు చదివి చెప్పమ్మా. బయటికి చదవటానికి కూడా వెళ్ళలేని విషయాలన్నీ రాసింది అత్తయ్య గారు. మరిది గారి వల్ల తనకి జీవితంలో ఏ సుఖమో లేదట. దర్శన్ గారు సంసారానికి పనికి రారట. అసలు మగాడే కాదంట అత్తయ్య గారు. అందుకే ఇంటికి వెళ్ళిపోయిందట. మరిది గారు,
అత్తయ్య గారు, శరణ్య ఈ లెటర్లో మరిది గారి గురించి ఇంకా కొన్ని కూడా రాసిందండి. వాటిని నేను చదవలేకపోతున్నాను, క్షమించండి. ఇదంతా ఒకసారి మీరే చదవండి అత్తయ్య గారు, మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అత్తయ్య గారు, శరణ్య నా చెల్లెలే అయినా నేను మాత్రం తనకి సపోర్ట్ చేయలేను. వాళ్ళ మధ్య సమస్యని ఇలా ఉత్తరం రాసి కుటుంబం అందరిలో తల దించుకునేలా చేసి వెళ్ళిపోయింది. పాపం, మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఈరోజు ఈ కుటుంబం పరువు మంట కలిసేలా చేసింది అత్తయ్య గారు. ఇలాంటి పిచ్చి పని చేసి పరువు తీయడం ఏంటి? ఇంత సంస్కారహీనంగా శరణ్య ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు ఆనందా. అత్తయ్య గారు, శరణ్య ఇంతకు తెగించి ఇలా రాసిందంటే తన మనసులో ఎంత పెట్టుకుని ఉంటుందోనని అనిపిస్తుందండి. నిజంగానే మనసులో అంత విషయాన్ని పెట్టుకుని నన్ను సాధించాలని ఎలా రాసుంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నందుకే తను ఈ కక్ష సాధింపు బుద్ధి చూపించుకున్నావు. శరణ్య నిజంగా ఈ పని చేసింది అంటే నేను తనని ఎప్పటికీ క్షమించను. ఏందమ్మే, రోజు పొద్దున్నే సామ్రాణి దూపం పెట్టే శరణ్య ఈరోజు సాంతం పరుపు కాల్చి ఇల్లంతా పొగ పెట్టేసుండాది. నటించింది చాలే అమ్మా, ఎక్కువ నటిస్తే ఈ లెటర్ని మార్చింది మనమేనని తెలిసిపోదు. అమ్మే, ఏందమ్మే శరణ్య యాడికి పోతా ఉండాది ఈ టైంలో? పీడ పోతుంది అన్నప్పుడు అది ఎక్కడికి పోతే మాత్రం నాకేంటి? కరెక్టేనమ్మే, నా కన్నింగ్ బుర్ర నీ అంత అప్డేట్ అవ్వలేదులేమ్మే. ఏ సర్లే కాని, దర్శన్ దగ్గర ఏదో లెటర్ పెట్టి వెళ్తుంది. ముందదేంటో చూద్దాం పద. చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.